ఆనందవల్లిలో ప్రారంభంలోనే బ్రహ్మతత్వమును ఎరిగినవాడు ఏమవుతాడు, ఏం పొందుతాడు, ఏమవుతాడు? బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అని చెప్పాడు. పరం అంటే అన్నిటికంటే సర్వశ్రేష్టం, సర్వోత్కృష్టం, దానికి మించింది మరొకటి లేదు. సూపర్లేటివ్ డిగ్రీ అంటారు, పరాం గతిం అన్నట్లుగా పొందుతాడు. ఇక అది పొందితే మళ్ళీ ఇంకా ఏది పొందాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు. అంత పెద్దది, అంత గొప్పది. ఎవరు? బ్రహ్మమును ఎరిగినవాడు, పరమాత్మతత్వమును ఎరిగినవాడు. తత్ ఏషాభ్యుక్త అభ్యుక్త. ఈ విషయాన్ని గురించి ఒక ఏమిటంటే రెఫరెన్స్ ఇచ్చారు. అంటే వేరే శాస్త్రాల్లో నుంచి ఇలా చెప్పారని చెప్పారు. ఇంతకు బ్రహ్మవిత్ అంటే బ్రహ్మముని ఎరిగినవాడు. బ్రహ్మం అంటే ఏమిటి తెలియాలి కదా. బ్రహ్మం అంటే 4 తలల బ్రహ్మే అనుకుంటారు. సృష్టికర్త కాదు. మరి ఎవరు? నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం, సృష్టి స్థితి లయములకు ఆధారం అయినటువంటి. ఏమిటి ఆ బ్రహ్మతత్వం? 3 ముక్కల్లో చెప్పారు, షార్ట్ అండ్ స్వీట్. సత్యం, జ్ఞానం, అనంతం చెప్పుకున్నాం. త్రికాల అబాధితం సత్యం కదా. అన్ని బుద్ధిలో ఉన్నటువంటి సమస్త జ్ఞానములకు ప్రకాశమునిచ్చేది చిత్, అదే జ్ఞానం. తర్వాత ఇది ఈ సత్తు చిత్ అయినటువంటిది అనంతమై ఉన్నది. సత్ అంటే ఎప్పుడో ఉండేది, 3 కాలాల్లో ఉండేది, అంతటా ఉండేది. అది లేకుండా ఉండేది లేనే లేదు. అజ్ఞాన చిత్తు కూడా అంతే. కాబట్టి అది అనంతం అన్నారు. అనంతం అంటే ఏంటి? పరిమితులు లేవు, పరిధులు లేవు, దేశకాల వస్తు పరిచ్ఛిన్నత్వం అనేది లేదు, పరిపూర్ణమైనటువంటి తత్వం. ఏమండి ఆనందం గురించి చెప్పలేదే అంటే చెప్పేదే ఆనందం, తర్వాత అంతా కూడా. సరే, ఇప్పుడు ఇంకా ఆనందం గురించి డైరెక్ట్గా చెప్పినా ఈ తర్వాత వచ్చిన పాదాల్లో దాని గురించి వివరణ ఇచ్చారు. అయితే ఇంతకీ సత్యం, జ్ఞానం, అనంత రూపమైన పరమాత్మని ఎక్కడ తెలుసుకోవాలి చెప్తున్నారు. నిహితం గుహాయాం పరమే వ్యోమన్. అంటే గుహలోనే, బుద్ధి గుహలో, హృదయ గుహలో ఉన్నటువంటి తత్వం. ఎంతో దూరం ఎక్కడికో అక్కర్లేదు. గుహ అన్నాడు. గుహ అని ఎందుకన్నారు అంటే లోతైనది. గుహ ఎప్పుడు బజార్లో కనిపించదు, వీధుల్లో కనిపించదు. మరి ఎక్కడ కనిపిస్తుంది? కొండల్లో కోనల్లో వెతుక్కుంటే ఎక్కడో కనిపిస్తుంది లోపల. అలాగే మానవుడిలో అనేక రకమైన వ్యక్తిత్వ పొరలు ఉన్నాయి. పొరలు అంట, షీట్స్. ఏమిటవి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానం, ఇవి ఉన్నాయి. ఇవి ఎక్కడా కనిపించదు. ఇవన్నీ పై పొరలే, ఇలా విప్పితే వచ్చేసేవి. విప్పాల్సిందే ఎప్పటికైనా ఆ పొరలు. మరి వాటిని చొచ్చుకొని పోవాలి, అవునా? చొచ్చుకొని పోవాలి అంతరాంతరాలలో. అందుకని గుహ అని చెప్పారు. ఎంతో సాధన చేస్తే తప్ప, అన్వేషణ విచారణ చేస్తే తప్ప అందేది కాదు. అందుకే దాన్ని ఏమన్నారు ఇతర శాస్త్రాలలో? హృదయ గుహ. హృదయ గుహ అంటే హృదయ కమలవు మధ్యలో హృత్పుండరీకం, దహరాకాశం. ఇక్కడ పరమే వ్యోమన్ అన్నారు. దహరాకాశాన్నే పరమమైనటువంటి ఆకాశం, బాహ్యాకాశము కాదు. ఏమిటిది? దహరాకాశం. లలిత సహస్రనామం వల్ల కూడా అమ్మవారిని దహరాకాశ రూపిణి అంటాడు. చెప్పలే? దహరాకాశ రూపిణి అంటే దహరం అంటే ఏంటి? బాగా చెప్పాను కదా, లోతైనది, రహస్యంగా ఉన్నది. రహస్యం అంటే రహస్యం కాదు, వెతికితే తప్ప కనిపించదు. మనం ఏ ప్రయత్నం లేకపోతే అది ఎప్పుడూ అలాగే మూసుకుపోయినట్లే ఉంటుంది. సో ఇప్పుడు ఇది దహరాకాశం అంటే పరమాకాశం అంటే ఎందుకన్నారు? వీటన్నిటినీ అధిగమించినది, అన్ని కోశములను అధిగమించినటువంటిది అని అర్థం.
సో అప్పుడు దాన్ని తెలుసుకున్నటువంటి వాడు. సో ఇప్పుడు ఎక్కడ తెలుసుకోవాలి? సత్యం జ్ఞానం అనంతమైన బ్రహ్మమును హృదయములోనే. అప్పుడు ఏమిటి మాకు ప్రయోజనం చెప్తున్నాడు. సహా సర్వాన్ కామాన్ సహా. అప్పుడు ఏమవుతున్నాడు? సర్వాన్ కామాన్ అంటే అన్ని కోరికలతో పాటు ఏమన్నాడు? విపశ్చిత్ సర్వవ్యాపకమైన, సర్వవ్యాపకము కాదు ఇక్కడ, సర్వజ్ఞమైన తత్వాన్ని తెలుసుకుంటాం. సో సత్యం జ్ఞానం అనంతం అంటే ఏంటి? ఇక్కడ మూడు ఒకటే. సత్యమే, సత్తే, చిత్తు, చిత్తే జ్ఞానం. అదే అనంతమై ఉన్నది. తెలుసుకున్నప్పుడు పరబ్రహ్మమును పొందినవాడు, తెలుసుకున్నవాడు అవుతాడు. పరబ్రహ్మం అంటే ఏంటి? ఇక్కడ విపశ్చిత్ సర్వజ్ఞం, సర్వజ్ఞతత్వం. అంతేనా? సర్వజ్ఞత్వం అంటే మనకేం పెద్ద కాన్సెప్ట్ ఉండదు మనిషికి. మరేమిటి? అన్ని కోరికలు తీరుతాయంటే బాగా అర్థమవుతుంది. అందుకు మన లాంగ్వేజ్లో సామాన్య మానవుడి యొక్క భాషలో చెప్పాడు, అన్ని కోరికలు కూడా తీరుతాయి. ఓహో, అన్ని కోరికలు తీరుతాయా? మరి మనకు అర్థం కావాలంటే అలాగే చెప్పాలి. వీడి కోరిక తీరితేనే వీడికి తృప్తి, అవునా కాదా? అందుకని అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పాడు. అన్ని కోరికలు తీరితే ఎంత ఆనందం! నిజానికి మాట్లాడితే బాగా ఆలోచించి చూస్తే ఎన్ని కోరికలైనా మళ్ళీ కోరికలు పుట్టుతుంటాయి కానీ తగ్గవు. నిజానికి ఆలోచిస్తే కోరికలు తీరినా కొంచెం మళ్ళీ పెరుగుతుంటాయి. ఇది కావాలి, ఇది వచ్చింది, మళ్ళీ ఇంకోటి కావాలి. తృప్తి లేదు మనిషికి. కాబట్టి పరిపూర్ణత వచ్చే వరకు తృప్తి ఉండదు. పరిపూర్ణత కలిగిన తర్వాత ఈ కోరికలే ఉండవు. ఎందుకు? అన్నిటికంటే సర్వోత్కృష్టమైన దాన్ని పొందిన తర్వాత ఈ కోరికలు ఎందుకు పుడతాయి? అందుకే దీన్ని ఏమంటారు అప్పుడు ఈ స్థితిని? 3వ అధ్యాయంలో మనకి డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇంకో రకంగా చెప్పారు. ఏమని? నైష్కర్మ్య స్థితి అన్నాడు. నైష్కర్మ్య స్థితి. నైష్కర్మ్య స్థితి అంటే కర్మరహిత స్థితి. అంటే కర్మ చెయ్యాలని ప్రేరణే రాదు వాళ్ళు. అంటే తమోగుణం కాదు ఇది. తమోగుణంలో కూడా ప్రేరణ రాదు, ఏం చెయ్యాలనిపించదు, తమస్సు. ఇది అలా కాదు. మరేమిటి? సత్వం, శుద్ధ సత్వం. ఎందుకు అనిపించదు కర్మ చెయ్యాలని అంటే లోపల కోరిక అనే ప్రేరణ లేదు కాబట్టి. మనిషికి ఏదో ఒక కోరిక ఉంటే, ఏదో ఒక కర్తవ్యం అనేటువంటి సెన్స్ అన్న ఉంటే అప్పుడు పని చేస్తాడు. కర్తవ్య దృష్టి కావచ్చు, కోరిక కావచ్చు, ఏదో ఒకటి ఉంటే పని చేస్తాడు. చేయకపోతే బాధ కలుగుతుంది కర్తవ్యం అనే దృష్టి ఉన్నప్పుడు. కోరిక కోసమైనా పరుగులు ఎత్తుకుంటూ పనిచేస్తాడు, అవునా? కాబట్టి నైష్కర్మ్యం అంటే కర్మరహిత స్థితి. అంటే ఏమిటి అక్కడ అర్థం? కోరికలు లేని, ఉద్భవించని స్థితి. యాక్షన్లెస్ స్టేట్, డిజైర్లెస్ స్టేట్. దానికి మూలం ఏంటి? డిజైర్లెస్నెస్. గురుదేవులు చెప్పేవారు. కర్మరహితంగా అంటే ఏంటి? కోరికలు అనే ప్రేరణలు లేనటువంటి స్థితి. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? పరిపూర్ణత పొందినప్పుడే. అప్పటిదాకా ఏదో చిన్న చిన్న పుడుతుంటాయి. కాబట్టి నైష్కర్మ్య సిద్ధి అంటే ఏంటి? లోపల ఏ కోరికలు పుట్టవు. ఎందుకు పుట్టవు? ఆ పరిపూర్ణత ఏదో అనుభవించాడు. అందుకని ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ పరమాత్మ తత్వం ఎరిగినటువంటి వాడు. అందుకే విపశ్చిత్ అనే సర్వజ్ఞత్వం. సర్వజ్ఞత్వంలో ఏముంటుంది? అక్కడ ఏముంటుంది? అన్నీ తెలిసిన వాడు. అన్నీ తెలియటం అంటే ఏంటి? అన్ని జ్ఞానములకు మూలమైనటువంటి. అప్పుడు అది అనంతమే. ఇక మళ్ళీ ఇంకా ఏది అవసరం లేదు. అంటే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతా. ఇంతవరకు చెప్పాడు. సరే, బాగానే ఉంది. ఇంతకీ మరి ఈ ప్రపంచం సంగతి ఏంటంటారు? మనకు కనిపించేది ప్రపంచం, అవునా? రోజు కాంటాక్ట్, సంబంధాలు పెట్టుకొని స్పందనలు, ప్రతిస్పందనలన్నీ ప్రపంచంతో జీవుడికి జరిగేవి. మరి ఇదేమిటి?
దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కనిపించే ప్రపంచానికి ఒక వివరణ ఇవ్వాలి. సో ఆ పరమాత్మ నిజమే, సత్యం జ్ఞానం అనంతం. మరి ఇదేమిటి, ఇది ఎలా చెప్పాలి కదా, అందుకు చెప్తాను. ఈ చెప్పడం ఎందుకు అంటే ఈ జ్ఞానం ఉపయోగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సోర్స్కి వెళ్ళడానికి, అంతేగాని ఇక్కడ ఇరుక్కుపోవడానికి కాదు. ఈ ప్రపంచం సత్యం నిత్యం అనుకొని ఇక్కడ కూర్చోడానికి చెప్పట్లా. మరేమిటి, ఈ జ్ఞానంతో మూలానికి వెళ్ళాలి. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఈ కనిపించే సృష్టి లేదా జగత్తు, అవునా, జగత్తుకు మూలాన్ని వెతకాలి. అందుకు చెప్తాను. చూడండి తర్వాత భాగం మొదటి అనువాకంలోనే, తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అద్భ్యః పృథివీ పృథివ్యావోషధయః ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషః. మళ్ళీ సరే, తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అద్భ్యః పృథివీ పృథివ్యావోషధయః ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషః. ఇక్కడ ఈ సృష్టి జగత్తు, కనిపించే జగత్తుకి మూలం ఏమిటో చెప్తున్నారు. ఇదంతా కనిపించే సృష్టి కార్యకారణ సంబంధం అని ఒకటి ఉంది వేదాంతంలో. కార్యకారణ సంబంధంతోనే ముడిపెట్టబడి ఉంది. కార్యకారణం అంటే కనిపించేది కార్యం, దానికి మూలం కారణం. మూలం కాబట్టి కారణం అంటున్నాం, అవునా. సో ఏదైనా మనకు కనిపించిన జగత్తులో దానికి కారణం ఉండి తీరాలి. కారణం లేనిది కార్యం అనేది ఉండదు, అంతే కదా. ప్రతిదానికి ఒక కారణం. వాళ్ళు ఎవరు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఏదో కారణం ఉంటుంది, ఉట్టుటికి ఏడుస్తారా? వీళ్ళు ఏదో నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారు నాకు కూడా చెప్పండి, నేను కూడా నవ్వుతాను అంటే నవ్వడానికే ఒక కారణం ఉండాలి. ఉట్టిటికి నవ్వుతే పిచ్చోళ్ళు అంటారు, ఉట్టిటికే, అవునా. కానీ దేనికైనా కారణం, కారణాలు చెప్పండి 3 రకాలు ఉంటాయి కదా, మనకు తెలుసు. మామూలు నిమిత్త సహకార, ఉపాదాన కారణాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇంత పెద్ద జగత్తు మనకు కనిపిస్తున్నప్పుడు మరి దీనికి ఏదో ఒక రకంగా ఇది ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏమిటి అనేది ఆలోచన పరుడికి ఒక ప్రశ్న వస్తుంది ఆలోచించేవాడికి. అసలు ఎందుకు ఈ జగత్ అంతా, ఎక్కడి నుంచి వచ్చింది అసలు, ఇది లేకపోతే పీడ పోయేది, మనం పుట్టేవాళ్ళం కాదు కదా.
అనిపిస్తుంది. దీనికి మూలం. కాబట్టి అన్వేషణ అనేది బుద్ధి యొక్క లక్షణం. కారణాన్ని వెతకటం అనేది బుద్ధి యొక్క లక్షణం. ఏదైనా కనిపిస్తుంది అంటే దానికి కారణం వెతకటం బుద్ధికి సహజ లక్షణం. వెతకకుండా ఉండలేదు, ఇది సహజం. కాబట్టి మానవుడు బుద్ధిని ముందేం చేయాలి? కనిపించే జగత్తుకి ఒక మూలాన్ని చూపించాలి, లేకపోతే ఇక్కడే కూరుకుపోతాడు కదా. ఈ మూలానికి వెళ్ళినప్పుడు అప్పుడే పరిపూర్ణత. చెప్పండి, ఎవరు చెప్పారు? ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. చెప్పాడా? కాబట్టి ఇది సంసార వృక్షం. వృక్షం ఏమిటో అక్కడ ఇంకో భాషలో చెప్పారు, అవునా? దీనికి ఛందాంసి యస్య పర్ణ, దీనికి ఆకులే వేదాలు చెప్పారు. తర్వాత మూలం ఎవరు? దీనికి ఊర్ధ్వం. ఊర్ధ్వం అంటే ఎవరు? ఇందాక చెప్పలే, పరమాత్మే. కాబట్టి ఎవరైతే ఈ సంసార వృక్ష స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది? వేదముని ఎరిగిన వాడవుతాడు, వేదవిత్ కదా. వేదముని ఎరిగిన వాడంటే ఏంటి? వేదము సూచించిన ప్రతిపాదించిన పరమాత్మ తత్వాన్ని ఎరిగినవాడు అంతే. వేదము పారాయణం చేసిన వాడు కాదు, వేద అధ్యయనం చేసిన వాడు కాదు అవుతాడు. అందుకే వేదాంతకృత్ వేదవిదేవ చాహం అన్నాడు భగవంతుడు. చెప్పలే? 15వ అధ్యాయంలోనే చెప్పాడు. కాబట్టి మూలాన్ని చెప్తున్నాడు. ఈ మొత్తం జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూత. దాంట్లో నుంచి. దేంట్లో నుంచి అండి? దేంట్లోంచి? ఆత్మనః అన్నాడు. సో ఇందాకేమన్నారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. తర్వాత బ్రహ్మ విత్, బ్రహ్మమును ఎరిగిన వాటి బ్రహ్మ స్వరూపం ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి వెంటనే ఆత్మనః అంటున్నారు ఏమిటి? ఇక్కడ బ్రహ్మము అనే పదం వాడలేదేమిటి? ఏం లేదు, వెష్టిలో నుంచి సూచించినప్పుడు వెష్టి స్థాయిలో ఆత్మ అని పిలుస్తారు, సమిష్టి స్థాయిలో బ్రహ్మము అంటారు. అంతే తేడా. ఇప్పుడు వెష్టి యొక్క ఉపాధిలోకి వెళ్ళిపోతున్నారు సాధనలో, అవునా? ఉపాధిని చీల్చుకొని వెళ్ళిపోవాలి లోపలికి. కాబట్టి ఆత్మ అంటున్నారు. ఆత్మ అన్న అర్థం అదే. ఆతతేహే ఆప్తేహే అంటే ఏంటి? అంతటా నిండి ఉన్నది, అంతటా లభించేది. కాబట్టి ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? ఆత్మ అంటే అందరూ ఇక్కడ ఉంది. ఇప్పుడు కొత్త సిద్ధ ఆత్మ అంటే ఇక్కడ ఉంటుందట. లేదు ఇందాక చెప్పినట్టు ఏవో ఏదైనా హితం గుహాయం అక్కడో లోపల గుహలో హృదయ గుహలోనే ఉంది అనకూడదు. అది ఒక పాయింట్. అనుభవించాలి అంటే అక్కడికి వెళ్ళాలి, హృదయం నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. కానీ అంతటా ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పేవారు గురుదేవుడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడుందండి? కదా. మరి ఢిల్లీలో ఏముంది? అంతేనా? హెడ్ క్వార్టర్స్ అంటారు. హెడ్ క్వార్టర్స్ అంటే తెలుగులో అంటారు హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం. సరే, అంటే ఒక స్థానం దగ్గరికి వెళితేనే మనకు పనులు జరుగుతాయి, కాంటాక్ట్ చేయడానికి. అంతే, అది అన్నిటికీ మూలం. కేంద్రం అంటారు, అవునా? రాజధాని, క్యాపిటల్ అంటారు కదా, అక్కడికి వెళ్ళాలి ముఖ్యమైన పనులు జరగాలంటే. అలా అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నగరంలోనూ ప్రతి గ్రామంలోనూ ఉంటుందా? ఉండదా? మొత్తం దేశమంతా ఆ ప్రభుత్వం అనేది ఉన్నట్లు. బట్ మనకు ఏదైనా అవసరమైనప్పుడు కాంటాక్ట్ చేయాలంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో కాంటాక్ట్ చేయాలి, ముఖ్యమైనప్పుడు అక్కడ పోవాలి. అట్లాగే పరమాత్మ ఎక్కడున్నాడు? పరబ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్నాడు.
కానీ మనం అనుభవాన్ని పొందాలంటే ఎక్కడ పొందాలి? మన ఉపాధిలోనే ఉన్నటువంటి ఆత్మగా పొందాలి. ముందు పొంది ఆత్మస్వరూపముగా పొంది తర్వాత దాన్ని విస్తరింపజేసుకొని ఆత్మ ఆ బ్రహ్మము ఒకటే. అదే బ్రహ్మాత్మైక్య స్థితి. ఆ తర్వాత అంతే కదా, ఆ తర్వాత వస్తుంది. ముందు ఇది తెలుసుకోవాలి. అందుకు చెప్పాడు ఆత్మ అనే పదం పర్టికులర్గా ఇక్కడ ఈ పదాన్ని ప్రయోగించాడు. ఉపాధులలో ఉన్నది. ఉపాధుల్లో ఉన్నప్పుడు ఆత్మ అని పిలుస్తాం. అందుకే అయమాత్మ బ్రహ్మ అన్నాడు ఉపనిషత్తులో, మహావాక్యం. లే చెప్పలే? ఏ ఆత్మ అయితే ఉపాధుల్లో దర్శించబడుతుందో అదే సర్వవ్యాపకమై మొత్తం సృష్టికి ఆధారమైన బ్రహ్మము. అది పరిపూర్ణ. అది తెలుసుకున్నాం కదా. తర్వాత అది తెలుసుకున్నప్పుడు ఏమైంది? ఉన్నది ఒకటే బ్రహ్మము, 2, 3 లేవు కదా. అప్పుడు నేనెవరు? అహం బ్రహ్మాస్మి. ఫైనల్. కాబట్టి ముందు ఏం చేయాలి? ఆత్మనః ఆకాశ సంభూత. ఈ ఆత్మ నుండే ఆకాశం అనేది వచ్చింది. సృష్టికి మూలం చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము ఆత్మ నుండి వచ్చింది. సంభూత ఆకాశాత్ వాయు, ఆకాశము నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపహ నీరు, అభ్య నీటి నుంచి పృథివీ. ఇది అందరికీ తెలిసిందే, ఫండమెంటల్స్. మరి పృథివీ నుంచి, భూమి నుంచి ఏమొస్తాయి? ఓషధులు, పంటలు, ఇవన్నీ వస్తాయి. అంతే కదా. ఓషధుల నుంచి అన్నం, మనం తినడానికి కావలసినటువంటి ఆహారం వస్తుంది. మొక్కలు, చెట్లు, వీటిల్లోంచి కదా వస్తుంది అన్నం. ఓకే. అన్నం నుంచి పురుష, ఇగో ఈ జీవుడు పుట్టుకొచ్చాడు. ఈ కొంచెం 3వ అధ్యాయంలో కొద్ది రెఫరెన్స్ ఉంది. అక్కడుంది. అన్నాద్భవంతి భూతాని. అక్కడ ఇంకో రకంగా చెప్పారనుకోండి. అన్నాద్భవంతి చెప్పండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. చివరికి బ్రహ్మమే అన్నారు అక్కడ కూడా. చెప్పలే? అక్షరం. అక్షరం అంటే ఎవరు? పరబ్రహ్మమే. సో ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? అన్నాద్భవంతి భూతాని. ఈ జీవుడు అన్నం నుంచే పుట్టుకొచ్చాడు. తర్వాత యజ్ఞము, పర్జన్యము, తర్వాత కర్మ, కర్మకు మూలం చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకు మూలం అక్షరుడు పరబ్రహ్మ. అంటే వెనక్కి వెళితే దీని రూట్ ఎవరు? మూలం ఎవరు? పరబ్రహ్మమే. ఎవరికి? జీవుడికి. చెప్పలే? మరి పరమాత్మే. ఇక్కడ ఆకాశం అన్నాడు. సో జీవుడు డైరెక్ట్గా పుట్టుకున్నాడు పరబ్రహ్మంలోంచి. ఒక్కొక్క జీవుడు పైనుంచి కిందికి రాదు కదా. ఈ జగత్తులో నుంచే రావాలి. ఇంత ప్రయాణం ఉంది. సో ముందు పరమాత్మలో నుంచి ఏమొచ్చి ఉంటుంది అంటే ఆకాశం అన్నాడు. సో ఆకాశం అంటే ఇక్కడ శూన్యం కాదు. 5 ఉన్నాయి కదా ఎలిమెంట్స్, పంచభూతాలలో అత్యంత సూక్ష్మమైంది ఆకాశం. అత్యంత సూక్ష్మమైంది. దీనికి కూడా ఒక గుణం ఉంది. ఏం గుణం? శబ్ద గుణం ఉంది. ఎంత సూక్ష్మమైనదంటే ఈ 5 ఇంద్రియముల ద్వారా దాన్ని గ్రహించలేము. ఎవరైనా చూసారండి ఆకాశాన్ని? ఆకాశాన్ని వింటారా? ఆకాశ గుణం శబ్దం తెలుస్తుంది, ఆకాశం తెలియదు. ఆకాశాన్ని ముట్టుకున్నారా ఎవరైనా? రుచి చూసారా? వాసన పీల్చారా? ఏమి లేవు. కాబట్టి 5 ఇంద్రియాలతో తెలుసుకోలేరు. మరి దేంతో? బుద్ధితో తెలుసుకుంటారు. అవునా? బుద్ధితో ఊహించి తెలుసుకుంటున్నారు. అప్పుడు అంత సూక్ష్మం ఆకాశం. అందుకే సర్వవ్యాపకము అంటారు ఆకాశం. అవునా? దానికంటే సూక్ష్మం. మనకు తెలిసినటువంటి పంచభూతాల్లో ఆకాశమే సూక్ష్మం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆకాశము కంటే సూక్ష్మము, ఆకాశమునకు కూడా మూలము
అని అర్థం. ఎవరు? ఆత్మ. ఎందుకంటే ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, అసంభూత అని చెప్పాడు. సో ఎప్పుడైనా స్థూలమైనది ఒకటి ఉందంటే దానికి మూలం సూక్ష్మమై ఉండాలి. సూక్ష్మమైన దాంట్లోంచే స్థూలమైనది వస్తుంది కదా. మంచు గడ్డ మాకు గడ్డలాగా కనిపిస్తుంది, అది కరిగితే నీరైపోయింది. ఇప్పుడు ఏది సూక్ష్మం, ఏది స్థూలం? మంచుగడ్డ స్థూలం, కరిగితే వచ్చే నీరు సూక్ష్మం, గడ్డలా లేదు, ఇప్పుడు ద్రవమైంది. దీన్ని వేడి చేస్తే ఆవిరై అది ఇంకా సూక్ష్మం. ఆవిరి నేను పట్టుకొని చూద్దాం, పట్టుకోలేదు, వెళ్ళిపోయి. ఒకదానికి ఉన్నాడు. సూక్ష్మమైంది ఎప్పుడు వ్యాపకత్వం కలిగి ఉంటుంది. అవునా? అట్లే ఈ ఆకాశం మనకు తెలుసు పంచభూతాల్లో బాగా. ఎవరైనా ఈ పంచభూతాల మూలమైన ఆకాశముకు మూలం ఆత్మ. వెరీ గుడ్. ఇప్పుడు తర్వాత ఏమొచ్చి ఉంటుంది? ఒక్కొక్కటి వస్తే దాని గుణములు కూడా ఏమవుతున్నాయి? స్థూలత్వం చెందుతుంది కాబట్టి దాని గుణములు కూడా పెరుగుతాయి గుర్తించడానికి. ఆకాశ గుణం శబ్దము, తర్వాత వాయుగుణం ఏమిటి? వాయువు యొక్క లక్షణాలు శబ్దము, స్పర్శ. వాయువు చల్లగా మనకి తగలట్లే, వేడి గాలు వస్తాయండి బాబు, చల్లగా భలే బాగుంది, అవునా? వాయుగుణం ఏంటి? స్పర్శ, ప్రత్యేక గుణం. అలా అని వాయువుకి శబ్దం కూడా ఉంది, లేదు? దాని నుంచి వచ్చినటువంటి అగ్నికి, వాయువులో నుంచి అగ్ని అంటాడు, వాయువులోంచి అగ్ని. తర్వాత అగ్ని గుణాలేంటి? శబ్దము, స్పర్శ, రూపము. వాయువుకి రూపం లేదు, ఆకాశానికి రూపం లేదు. అగ్నికి వచ్చేప్పుడు మూడవ గుణం వచ్చేది కాబట్టి మన కంటికి కనిపిస్తుంది అగ్ని. దానికంటే స్థూలము జలం, అగ్నిలో నుంచి వచ్చింది. ఎంత ఆశ్చర్యమో అసలు! ఈ సృష్టి విచిత్రం అండి. అగ్నిలోంచి జలం వచ్చింది, మళ్ళీ నీళ్ళు చల్లితే అగ్ని ఆరిపోతుంది. అవునా కాదా? అగ్ని మండాలంటే వాయువు కావాలి, గాలి ఎక్కువైతే మళ్ళీ అగ్ని ఆరిపోతుంది. భలే విచిత్రం అంతా. సరే, ఇప్పుడు నీరు అగ్ని కంటే స్థూలం కాబట్టి ఏమేం గుణాలు ఉన్నాయి నీటికి? శబ్దము గలగల బారుతూ ఉంటుంది, స్పర్శ నీటిని ముట్టుకోవచ్చు, తాకొచ్చు, తర్వాత రూపం నీరు కంటికి కనిపిస్తుంది, రసం, రసం అంటే నాలుకతో రుచి చూడొచ్చు. ఈ బావి నీరు భలే బాగున్నాయి తీయగా, అబ్బాయి ఇది ఉప్పు నీరండి అట్లా రుచి, యాడెడ్ క్వాలిటీ. దాంట్లో నుంచి ఏమొచ్చింది? పృథివీ, అబ్జ పృథివీ. జలము తత్వము కంటే ఇంకా స్థూలమైనది భూమి, భూతత్వం. అప్పుడు భూమికి ఎన్ని గుణాలు ఉండాలి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. గంధం అంటే ఏంటి? వాసన కూడా ఉంటుంది భూమికి. పుణ్యో గంధ పృథివ్యాంచ చెప్పలే? భూమికి సహజమైనటువంటి గుణం పుణ్యోగంధం అన్నాడు, అంటే మంచి సువాసన ఉంటుందట భూమికి. మనమంతా మాలిన్యాలు మనం చేస్తాం, నీటిని పాడు చేస్తాం, భూమిని పాడు చేస్తాం, గాలిని పాడు చేస్తాం. మనం పాడు చేయడానికే ఉన్నామండి. అవునా? ఈ మానవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన్ని పంచభూతాలని నాశనం చేస్తున్నాడు, వాయువుతో సహా. అంత కాలుష్యమే, అంతా కాలుష్యమే. ఆ కాలుష్యం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? మనపైనే. కాబట్టి పంచభూతాలు వేటికవి చూస్తే సృష్టిలో స్వచ్ఛమైనవే కదా. అవి స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనిషికి ఆరోగ్యం, ప్రశాంతత కదా. వాటికి అవి ఉండాలి. వల్యాలు బాగుంది. భూమి అన్నారు. ఇప్పుడు భూమి ఎందుకు? భూమిలోంచి ఏమొస్తాయండి? ఔషధులు వస్తాయి. అంటే ఏంటి? మొక్కలు, చెట్లు, చేమలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ ఔషధుల వల్లనే జీవరాశులు బ్రతుకుతున్నాయి. భూమిలో నుంచే పండుతాయండి, ఆకాశం నుంచి ఎవరు పంటలు పండించరు. అవునా కాదా? కాబట్టి పంటలు ఇవన్నీ కూడా పండడానికి మూలం భూమి, భూమి యొక్క సారం.
భూమిలో ఏముంటుంది, బాగా చెట్లు మొక్కలు పాతుకొని ఉండాలి. తర్వాత భూమిలో కొంత సారం ఉంటుంది కదా, ఆ సారంతో ఈ చెట్లు అవన్నీ బాగా పెరుగుతాయి, మనకు పంటలు ఇస్తాయి. దీన్ని అందుకని ఏమన్నారు, ఓషధులు ఓషధయంతి. మనకందరికీ ఒక జబ్బు ఉందంట, రోజు ఉంటుంది ఈ జబ్బు. ఏం జబ్బు? ఆకలి అనేది. ఆకలి దాహం ప్రాణధర్మములు అంటారు. ఆకలి తప్పికలు లేవా? నిత్యం ఉంటాయి. ఒక్కరోజైనా ఆకలి లేదంటే అజీర్ణం ఏదో అయ్యి ఉండొచ్చు అంతే, లేకపోతే ఆకలి లేకుండా ఉండదు. ఇది ఎందుకు సహజంగా ఉంది, జఠరానికి ఉంది కాబట్టి ఆకలి ఉంటుందా లేదా? ఆకలి అనేటువంటి జబ్బుకి దోషానికి మందేంటి? ఆహారం. మీరు ఎంత నీళ్ళు తాగినా ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తీరదు, దానికి అన్నం పెట్టాల్సిందే, ఫుడ్. కాబట్టి లోపల ఆకలి అనేటువంటి జబ్బుకి ఆహారం ఏంటట? అన్నం. అందుకే శంకర్లు సాధన పంచకంలో ఓ మాట చెప్తాడు, ఎలాగైతే రోగం వచ్చినప్పుడు మందు వేసుకుంటామో, ఆ మందు ఎంత వేసుకుంటాడు? సీసా ఒక్కసారి తాగుతాడా? ట్యాబ్లెట్లన్నీ ఒకసారి మొత్తం 10 మింగుతాడా? డోసేజ్ ఉండదా? పొద్దున ఇంత, మధ్యాహ్నం ఇంత, సాయంత్రం ఇంత ఇంత, ఆ డోసేజ్ ప్రకారమే మందు వేసుకోవాలి. అలాగే ఆకలి ఉంటే ఆకలికి ఎంతో అంతే తినాలి, ఎక్కువ తక్కువ తినకూడదని అర్థం. సో ఆకలి అనే జబ్బుకి మందు వేసినట్టుగా అన్నం తినాలట మనిషి. భిక్షౌషధం భుజ్యతాం అని కూడా చెప్పాడు. ఔషధం అన్నాడు. ఔషధం అంటే ఏంటి? మామూలు భాషలో మందు, అవునా? ఔషధం తిన్నట్టు తినాలి, మందు తిన్నట్టు తినాలట అన్నాన్ని. అదేంటండి అంటే డోస్ దాటకూడదు. డోస్ దాటితే ఏమవుతుంది? దాని ప్రభావం అయిపోతుంది. సరే, కాబట్టి ఓషధులు అన్నారు, అవునా? ఓషధులు అంటే పంటలు, చెట్ల నుంచి వీటి నుంచి వచ్చేది. ఓషధుల్లోంచి అన్నం, అంతేగా మరి. అన్నం అంటే ఏంటి? డైరెక్ట్గా మనం అన్ని పీక్కొని లాక్కొని తినం కదా, దాన్ని ఏం చేస్తున్నాము? తయారు చేసుకుంటున్నాం మనం తినడానికి వీలుగా, అది అన్నం, అవునా? అన్నంలో నుంచి అన్నం తిన్న తర్వాత ఏమవుతుంది? అన్నాత్ పురుష. అన్నం నుంచి ఎవరు వస్తున్నాడు? పురుషుడు. ఇదిగో ఈ స్థూల శరీరంతో కూడుకున్న జీవుడు. అన్ని స్థూల శరీరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నంలో నుంచే వస్తుంది. ఇది వేరొక చోట చెప్పారు, చెప్పలే? తల్లిదండ్రి ఉన్నారు, తల్లిదండ్రి ఏం తీసుకుంటారు? ఆహారం తీసుకుంటారు. ఆ ఆహారంలో నుంచి ఏమవుతుంది? తండ్రి తీసుకున్న ఆహారంలో నుంచి సారభూతమైనటువంటి వీర్యకణం తయారవుతుందంట. వీర్యకణం అంటారు. సంతానానికి మూలం, బీజం అంటాడు. ఆ వీర్యకణము ఏమవుతుంది? తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తల్లి ఏం చేయాలి? ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకుంటేనే అది పోషింపబడుతుంది. పోషింపబడి ఏమవుతుంది? నెమ్మదిగా ఏమవుతుంది? అండం పిండం ఇలాగ తయారై పెరుగుతుంది, అవునా కాదా? అది ఎంత చిన్నదో, మైక్రో న్యూక్లియర్ పార్టికల్, అసలు ఎవడు చూడలేడు ఆ వీర్య కణాలు. డాక్టర్లకు కూడా కనిపించదు. చాలా విచిత్రం, సృష్టే విచిత్రం. అది పోషిస్తుంది ఎవరు? తల్లి. ప్రొడ్యూస్ చేసేది ఎవరు? తండ్రి. చూసారా? అయితే ఈ రెండో కూడా తయారు కావాలన్నా, పోషింపబడాలన్నా ఏం కావాలి? అన్నం కావాలి. అన్నం లేకపోతే రెండు జరగవు, అవునా? ఎంత విచిత్రమో సృష్టి ఆలోచిస్తే, అవునా? ఈ స్థూల శరీరానికి అన్నమే కారణం కదా. అందుకు శంకరాచార్యులు వివేక చూడమణిలో దీనికి ఒక మంచి పేరు పెట్టారు, తెలుసా? అన్నభవనం. అన్నభవనం అంటాడు. భవనం, అన్నము చేత నిర్మించబడిన ఒక భవనం. అందుకని అన్నం ఉంటేనే బతుకుతుంది, అన్నం లేకపోతే క్షీణిస్తుంది. మళ్ళీ ఎక్కడ కలిసిపోతుంది? అన్నంలోనే కలిసిపోతుంది, సృష్టిలోకి వెళ్ళిపోతుంది.
పంచభూతాత్మిక శరీరం పంచభూతాల్లో కలిసిపోవట్లా. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అన్నం. ఎవరు? ఈ జీవుడు యొక్క స్థూల శరీరం. అన్నం అంటే పురుషుడు అంటే ఎవరు? స్థూల శరీరాన్ని గురించి చెప్పబోతున్నారు. కాబట్టి స్థూల శరీరము అన్నం నుంచి వస్తే, అన్నము పంటల నుంచి వస్తే, పంటలు ఔషధులు ఎక్కడి నుంచి వచ్చే? పృథివీకి మూలం చెప్పండి, వెనక్కెళ్ళండి. జలానికి మూలం అగ్నికి మూలం వాయువుకి మూలం ఆకాశానికి మూలం ఆత్మ. సో అందరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు అందరికి మూలం ఆత్మే. సో మన పుట్టిల్లు ఏంటి ఇప్పుడు? అందరికీ పుట్టిల్లు ఒకటే. ఓం ద స్వీట్ హోమ్ గోడ మీద పెట్టుకుంటారు కదా. ఓం ద స్వీట్ హోమ్ అని పెట్టుకోరు. సో అందరూ అక్కడి నుంచి వచ్చారు, ఆత్మలోంచి. కాబట్టి మనందరూ ఎక్కడికి పోవాలి? ఎప్పుడైనా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అప్పుడే శాంతి, అప్పుడే సుఖం. శాంతి సుఖం అప్పుడే. మనం అసలు స్థానాన్ని వదిలిపెట్టి వచ్చేసాం ఇప్పుడు అక్కడికి, ఈ పంచభూతాత్మకమైన సృష్టికి. అంతేగా? కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? రీట్రేసింగ్ ద పాత్, రివర్స్ గేర్ కదా. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెళితేనే అప్పుడు ఈ ప్రయాణం ఆగిపోతుంది. మళ్ళీ పుట్టడం చావటం అనేది ఉండదు. అది సూచించారు ఇండైరెక్ట్గా. సరే, బాగుందండి. ఇప్పుడు ఈ స్థూలమైన శరీరం వచ్చింది కదా, అన్నంలో నుంచి వచ్చాడు ఈ పురుషుడు. ఇంతకేం చెప్తున్నారు?